హైవ్యూర్స్ 2 రోజుల క్రితం ఒక వీడియో ఇచ్చాను. ఢిల్లీలో బీజేపీ పాగవేయబోతుంది, ఈసారి బీజేపీదే గెలుపని. కొంతమంది నాన్ బీజేపీ బ్యాచ్ కావచ్చు, లేదన్నప్పుడు అసలు యాంటీ హిందూ బ్యాచ్ కావచ్చు, నానా హడావుడి ఇస్తే కామెంట్లు పెట్టారు. ఈరోజు రిజల్ట్ ఏముంది ఏంటనేది ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా. రైట్, ఈ వీడియో దాని గురించి అయితే కాదు. డాంకీ రూట్, డేరియన్ గ్యాప్ అండ్ అమెరికా నుంచి భారతదేశానికి పంపింది ఎవరని? అమెరికాలో ఉన్నటువంటి 18,000 మందిని అక్రమంగా చొరబడ్డారు మా దేశంలో అంటే ఇండియాకి పంపుతున్నారు కదా. మొన్న మాత్రం 7,60,000 మంది దాదాపు భారతీయులు అమెరికాలో వచ్చేసి ప్రాపర్ వేలో డాక్యుమెంట్ లేకుండా ఉన్నారన్నారు. మరి ఇప్పుడు పంపుతున్న 18,000 మంది ఎవరు? మొన్న వచ్చే 104 మంది ఎవరు? మరి అమెరికాలో ఉన్నటువంటి ఆ 7 లక్షల పరిస్థితి ఏంటి? మీకు ఇలా ఎన్నో డౌట్లు ఉన్నాయి, అన్నీ క్లియర్ చేస్తా. ముందైతే మన తెలుగువాడు అయినటువంటి సాయి కుమార్ రెడ్డి పాపం న్యూయార్క్లో చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అండ్ అమెరికా అన్నది డాలర్ డ్రీమ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, ఓ రకంగా అది డే నైట్ మేర్ లాంటిది, అంటే పగటపూట ఒక పీడకల లాంటిది. అది ఎలా ఏంటి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెపరేట్ వీడియో ఇవ్వాలి, బట్ ఇందులోనే చెప్తున్నా. ఎవరైతే మొన్న ట్రంప్ ఫిబ్రవరి 20 లోపు పిల్లలు కనుక పుడితే వాళ్ళు ఇక్కడ వాళ్ళు, ఫిబ్రవరి 20 తర్వాత పిల్లలు కనుక పుట్టినట్టయితే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలో ఎవరో ఇద్దరిలో ఒకళ్ళని గ్రీన్ కార్డు ఉండాలి, లేదా ఇద్దరిలో ఒకళ్ళని సిటిజన్ అయి ఉండాలి. అలా కాని పక్షంలో వాళ్ళు అమెరికా కాదు పిల్లలు పుట్టిన వాళ్ళు అని చెప్పేసి అన్నారు కదా. దాంతో మన వాళ్ళు ఏం చేశారు, ఆసుపత్రి క్యూలు కట్టేశారు. ఏమన్నట్టు సిజేరియన్ చేశాడు. అంటే నెలలు నిండకుండా బిడ్డ పుట్టినా పర్లేదు, వాడు అమెరికన్ సిటిజన్ అవ్వాలని చెప్పేసి మన వాళ్ళు ఎగబడ్డారనమాట. బట్ రీసెంట్ అక్కడ కోర్టులో వచ్చేసి ఏమన్నా ఈ ట్రంప్ నిర్ణయం ఏదో దాన్ని పక్కన పెట్టేసి, దాంతో అక్కడ పుట్టిన వాళ్ళు ఇప్పుడు అమెరికన్ అన్నట్టు, దాంతో మరలా ఆసుపత్రికి పరుగులు తీయడం ఆపినట్టున్నారు. కమింగ్ టు మన సాయి కుమార్ రెడ్డి చనిపోయిన విధానం. ఆ పిల్లోడు పాపం స్టూడెంట్ వీసా మీద వెళ్ళాడు, చదువుకుంటున్నాడు. ఈ చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ క్యాంపస్లో పని చేసుకుంటే ఓకే, అలా కాకుండా బయట కనుక పనులు కనుక చేస్తుంటే టెంపరీ జాబ్లు, పార్ట్ టైం జాబ్లు చేస్తుంటే, ఇప్పుడు యాజ్ పర్ ట్రంప్ కొత్త గవర్నమెంట్ దాని ప్రకారం ఏంటంటే ఆబ్వియస్లీ ఇక మీరు తప్పు చేస్తున్నట్టే లెక్క, మీ పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, ఇంకా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి కొంచెం తేడా ఉన్నా ఇండియాకి పంపించేస్తారు. దాని పాప సాయి కుమార్ పాస్పోర్ట్ సీజ్ చేస్తారు అలాగే, ఎందుకంటే న్యూయార్క్లో ఒక చోట పని చేస్తూ ఉన్నాడు చదువుకుంటూ. ఆల్రెడీ వాళ్ళ అమ్మ నాన్నలు గోల్డ్ డబ్బు పెట్టి అమెరికాకి పంపించారు. ఇక ఇప్పుడు 104 మందితో యుద్ధ విమానం ఒకటి అమృత్సర్కి వచ్చేసింది అమెరికా నుంచి. అందులో 48 మంది 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు, 28 మంది ఆడవాళ్ళు, 12 మంది పసిపిల్లలు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎలాగైనా అమెరికాలో బ్రతకొచ్చు అన్నటువంటి వాళ్ళు ఇదిలోనే వెళ్ళినటువంటి వాళ్ళు. బట్ అది డాలర్ డ్రీమ్ కాదండి, వాస్తవానికి అది ఒక భయంకరమైన పీడకల లాంటిది, ఒక నైట్ మేర్ లాంటిది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే డాంకీ రూట్ ఆ డేరియన్ గ్యాప్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు సాయి కుమార్ రెడ్డికి సంబంధించి ఇక ఈ పిల్లోడు ఏమనుకున్నాడు, వన్స్ ఇప్పుడు నా పాస్పోర్ట్ చేంజ్ చేశారు, అన్ని క్రాస్ చెక్ చేస్తారు, నేను రూల్స్ వైలేట్ చేసినట్టు తేలిద్ది, ఇక నేను ఇండియాకి పంపుతారు, లక్షల డబ్బు కట్టాను ఇక్కడ, ఇప్పుడు అన్ని నీటిలో పోసినట్టు అయిపోయింది. ఇండియాకి తిరిగి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా సంతకాలు పెట్టాలి, ఆ సంతకాలు పెడుతున్నప్పుడు తిరస్కరణకి నేను ఒప్పుకుంటానని చెప్పి సంతకం పెట్టాలి. వన్స్ నేను రేపు ఇండియా వెళ్ళాక మరలేదని దేశానికి అప్లై చేయాలన్నా, ఈ అమెరికాకి మరలా రావాలన్నా, వన్స్ ఒకసారి తిరస్కరణకు గురైన వారిని ఇంక ఏ దేశంలో కూడా రానివ్వరు, వీసా ఇవ్వరు, ఇంక ఇండియాలోనే ఉండాలి. ఇంత చేసి ఇంత ఖర్చు పెట్టి మరలా ఇండియా వెళ్ళడం అంటే మరి తలవంపులు అనుకున్నాడు, లేదు ఇప్పుడు అరెస్ట్ చేసి లోపల వేసాలని అనుకున్నారు. పాపం ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోని చెప్పి మనకు తెలుస్తా ఉంది. బట్ దయచేసి ఎవరు అలా చేయకండి, ఎందుకంటే క్రాస్ చెక్ చేస్తే మన భారతీయులు అప్రాక్సిమేట్లీ 7 లక్షల పైచిలకు అక్కడ ఉన్నారు. అంటే అందులో వీసా పరిమితి అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ జాబ్ ఉంది అన్నట్టుగా వచ్చేసి జాబ్ లేక తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ లైక్ ఈవేలో ఉండి ప్రాపర్ పర్మిషన్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ టూరిస్ట్ దాని మీద కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఉంటూ ఉన్నారు. సో ఇలా ఉంటున్న వారికి సంబంధించి అన్ని క్రాస్ చెక్ చేసి మీకు ఇంకేదైనా పాసిబిలిటీ ఉందంటే టైం ఇస్తారు, అలా లేదంటే మీకు టైం పీరియడ్ ఇచ్చి ఇండియా వెళ్ళిపోయాడంట తప్ప మిమ్మల్ని ఏ ఇబ్బంది అయితే పెట్టదు. దయచేసి గుర్తుంచుకోండి, ఈ 18,000 మంది ఎవరైతే ఉన్నారు డాంకీ రూట్ త్రూ ఆ డేరియన్ గ్యాప్ దాటుకొని వెళ్ళేటువంటి వాళ్ళు. ఇక్కడ డాంకీ రూట్ అంటే గాడిద మార్గం, అరే అడ్డగాడిద, అరే నిలువు గాడిద. గాడిద అంటే ఏంటి? ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే ప్రాపర్గా లేనిది అన్నట్టు అనుకోండి, అక్రమ మార్గం అన్నట్టు అనుకోండి. సో ఆ రూట్ అనేది ఎలాగంటే చాలా దేశాలకి నుంచి మన వాళ్ళు అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు. ఎలా ఎంటర్ అంటే కొలంబియాకి, తర్వాత వచ్చేసి ఆ పక్కనే ఉన్నటువంటి పనామా, ఇటు చూస్తే బ్రెజిల్, లైక్ దక్షిణ అమెరికా ఖండం ఉన్నటువంటి దేశాలకి ఈజీ అంట వీసా రావటం. ఆడికి వెళ్ళిపోయాక ఈలోపు మన దగ్గర ఉన్నటువంటి ఏజెంట్తో కూడా మాట్లాడుకొని ఇక ఇక్కడి నుంచి ఫ్లైట్లు, మధ్యలో సముద్రాలు, నదులు ఇవన్నీ దాటుకుని వెళ్ళినా కానీ మెక్సికో ద్వారా మాత్రమే అమెరికాలోకి ఎంట్రీ, ఏ రకంగా అక్రమ మార్గం ద్వారా.
ఈ మెక్సికో దాకా వెళ్ళాలంటే, ఈ దక్షిణ అమెరికా ఖండం దాటి వెళ్ళాలంటే కొలంబియా తర్వాత పనామా తర్వాత వచ్చేసి కోస్టారికా తర్వాత నికరాగ్వా తర్వాత హోండురాస్ తర్వాత ఎల్ సాల్వడార్ తర్వాత గ్వాటమాలా తర్వాత వచ్చేసి మెక్సికో తర్వాత వచ్చేసి అమెరికా. ఈ రూట్లో వచ్చేసి కొలంబియా టు పనామా మధ్యలో డేరియన్ గ్యాప్ అని ఉంటుంది. ఇది 97 కిలోమీటర్లు ఉంటుంది. అలాస్కా నుంచి ఇటు అర్జెంటీనా వరకు పాన్ అమెరికా హైవేని ఒకటి ఉంటుంది. ఇది ఓ రకంగా ఈ 97 కిలోమీటర్లు డేరియన్ గ్యాప్ అనేది ఉంది. అక్కడ బ్రేక్ అయినట్టుగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు. బట్ ఆ 97 కిలోమీటర్ ట్రావెల్ చేసి కూడా వెళ్తూ ఉంటారు చూశారు. వారు ఓ రకంగా నరకంలో ఒక నది ఉండిద్దండి, పేరు మర్చిపోయాను నేను. ఆ రకంగా ఆ నదిని దాడుతున్నట్టే. ఎందుకంటే మొత్తం చిత్తనేల బురద, కొండలు, క్రూరమృగాలు, విషసర్పాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డ్రగ్స్ బ్యాచ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రేప్ చేసే బ్యాచ్ ఉంటారంట. ఎవరైనా ఇష్టపడ్డారో వాళ్ళంటే ఒప్పుకోవాలంట, ఒప్పుకోకపోతే చంపేసాను రేప్ చేస్తారంట. అందుకని ఏజెంట్లు ఈ డేరియన్ గ్యాప్ త్రూ వెళ్ళేవారని, ఈ డాంకీ రూట్లో వెళ్ళే వారికి ముందే చెప్తారంట, మిమ్మల్ని ఎక్కడన్నా ఎవరన్నా అడ్డగించారు అంటే మీ దగ్గర డబ్బు కోసం అడ్డగిస్తారు, లేదంటే ఆడవారైతే మిమ్మల్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఇలా చేస్తారు. ఇందులో కొంతమంది గేస్ ఉంటారంట, వాళ్ళు మగవాళ్ళ మీద కూడా చేస్తారంట. అందుకని ఆడవాళ్ళకి మగవాళ్ళకి కండోమ్ ఇచ్చి పంపిస్తారంట. మరి బాబు నువ్వు నచ్చినట్టు చేద్దు కానీ బట్ కండోమ్ ధరించబోమని చెప్పాలంట. ఎంత దరిద్రమో చూడండి అసలు. ఇన్ని ఘోరాలు కూడా తట్టుకొని అమెరికాకు వెళ్ళటం అంటే పిచ్చోళ్ళు అనాలా, ఏమనాలి అసలు? మొన్న ఏదో సినిమాలో కూడా చెప్పాడు, అఫ్కోర్స్ అది పెద్దవాళ్ళు గతంలో చెప్పింది ఏమనంటే, నువ్వు నరకంలో అయినా సరే బాస్గా ఉండు, స్వర్గంలో అయినా సరే స్లేవ్లాగా ఉండమా. స్వర్గంలో ఉన్న బానిసలాగా బతకొద్దు, నువ్వు నరకంలో ఉన్న బాస్లా ఉండు, మేనేజర్లా ఉండు. సో ఇక్కడ ఏంటి, నువ్వు ఇండియాలో ఉండి బిందాస్గా నీ ఊరిలో నీ ఇంట్లో సంతోషం ఉండరా నాయన. అంతే తప్ప ఎక్కడికో వెళ్ళి నువ్వు వేరే అది సంపాదిద్దాం ఇది సంపాదిద్దాం అని చెప్పేసి ఇంత ఘోరంగా నీ పిల్లలు, నువ్వు, నీ భార్య, ఇది ఇంత ఘోరంగా ఆడెళ్ళి అమెరికాలో నువ్వు చేసేది. దయచేసి ఇండియాలోనే ప్రశాంతంగా బతికేసాడు. ఓల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు లెక్క తీస్తే భారతీయులు వచ్చేసి 7 లక్షల చిల్లర అన్నారు కదా, ఓవరాల్గా అయితే 1,40,00,000. ఈ 1,40,00,000 ఎక్కువగా ఉంది మెక్సికో వాళ్ళు. మెక్సికో తర్వాత ఈ లాటిన్ అమెరికా దేశాలే, ఈ వెనిజులా ఉన్నాయి, తర్వాత ఈ గ్వాటమాలా, పనామా, కొలంబియా, ఎల్ సాల్వడారు, ఇలా వీళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళంతానేమో లేబర్ అన్నమాట. భారతీయులు ఉన్నారు చూశారు, అత్యధికంగా వైట్ కలర్ జాబ్స్ చేసేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 80% మోర్ దెన్ మన వాళ్ళు వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటి, దూరకొండ నూనుకు అన్నటువంటి భ్రమలలో ఉండి ఆ రకంగా వెళ్తూ ఉన్నారు తప్ప వేరేదైతే కాదు. నేను వీడియో క్లోజ్ చేస్తాను, మరలా చెప్తాను, అన్న మిట్టమని చెప్తున్నాను. గతంలో ఎన్నో సందర్భాలు ఇదే చెప్పాను. అమెరికాలో కాల్పులు జరుగుతున్నప్పుడు కానీ, అమెరికాలో గొడవలు జరుగుతున్నప్పుడు కానీ ఇదే చెప్పాను. అక్కడ ఉన్నవారిని నేను ఏమనట్లేదు, బట్ జాగ్రత్తగా మీరు ఉండండి, ఎంత వెళ్ళి అంత త్వరగా ఇండియాకి వచ్చేసేయండి. ఇండియా నుంచి ఎవరైతే అమెరికా వెళ్దామని అనుకుంటారు అసలు ఆలోచనలో వద్దండి, సంతోషం ఇక్కడ బతకడని చెప్పాను. ఇప్పుడు ఇదే చెప్తున్నాను. నాట్ ఓన్లీ అమెరికా, ఏ దేశం సరే గుర్తుంచుకోండి, మన భారతదేశం అంత బెస్ట్గా ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. అది మీకు తెలియటం లేదు. అద్భుతమైనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రాలు రాజ్యాంగం కల్పించింది. ఉన్నంతలో హ్యాపీగా బతికేసేయండి. కూలీ నెల చేసుకొని సరే సాయంత్రానికి ఇంటికి వచ్చి పడుకుంటే ఆనందం వేరండి. ఎక్కడో ఉండి ఏమయ్యాడేంటో తెలియక లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా చివరికి ఏజెంట్ చేతిలో మోసపోయి అక్కడ దొరికితే మరలా లోపల జైలు, ఆ తర్వాత వచ్చేసి మరలా ఇండియాకి పంపటాలు వద్దండి. శాంతంగా బతికేసాడు ఇండియాలోనే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి.